రీసెంట్‌గా ఒక పేషెంట్ వచ్చాడు. మా పాత పేషెంట్ యాక్చువల్లీ. అంతకు ముందు గూడా 2 టైమ్స్ స్టంట్ అయింది. ఈసారి గూడా మళ్ళీ సేమ్ కంప్లెయింట్స్, సిమిలర్ ఈసీజీ చేంజెస్. మళ్ళీ ఈసారి ఇంకొంచెం సిక్‌గా వచ్చారు మా దగ్గరికి. అంటే హార్ట్‌లో చేంజెస్ ఎక్కువ కనిపించాయి. 2D ఈకోలో కూడా కొంచెం పంప్ డెఫిసిట్, బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ కొంచెం సిగ్నిఫికెంట్‌గా ఉన్నాయి ఈసారి. అంటే ఎందుకు ఇన్ని సార్లు అంటే అప్పటికి ఆ పేషెంట్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అంటే 2 టైమ్స్ ఆల్రెడీ స్టంట్ అయిపోయింది. యాన్యుయల్లీ ఒకటి అంటే 2 ఇయర్స్ ముందు ఒకసారి అయింది. 1 ఇయర్‌కి ముందు ఒకసారి అయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చారు. ఏంటి అని బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తే వి ఫౌండ్ థట్ హి స్టాపింగ్ మెడికేషన్. ఆయన కంఫర్ట్ కొద్దో, కన్వీనియన్స్ కొద్దో ఒక్కోసారి లేజీగా ఫీల్ అయ్యి మెడికేషన్స్ అయిపోయాయని మెడిసిన్స్ మానేస్తున్నారు ఆయన. మెడిసిన్స్ మానేయడం వల్ల మళ్ళీ హార్ట్ అటాక్ తో వస్తున్నారు. ఇట్లా మెడిసిన్స్, మెడికల్ కన్సల్టేషన్ లేకుండా మానేసే వాళ్ళని డ్రగ్ డిఫాల్టర్స్ అంటాం. బిఫోర్ నోయింగ్ వాట్ ఎ డ్రగ్ డిఫాల్టర్ ఈజ్, యూ హ్యావ్ టు నో వాట్ కార్డియాక్ మెడికేషన్స్ ఆర్. అంటే ఏమైనా హార్ట్ కి సంబంధించిన జబ్బున్నోళ్ళు కానీ, ఇంతకుముందు ప్రీవియస్ గా స్టెంటింగ్ కానీ, బైపాస్ సర్జరీ ఇవన్నీ అయిన వాళ్ళు వాడాల్సి కొన్ని మందులు లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్లడ్ థిన్నర్, అంటే రక్తం పల్చబడే మందులు అంటాం. కాంట్రా ఇండికేషన్ అంటే బ్లీడింగ్ ఇష్యూస్ లేని వాళ్ళు అట్లీస్ట్ 2 బ్లడ్ థిన్నర్స్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దర్ లైఫ్. అంటే అప్పటి నుంచి ఇంకెంత కాలం బతుకుంటే అప్పటి వరకు రక్తం పల్చబడే మందులు వాడాల్సిందే. ఎక్కడ అంటే యాక్టివ్ గా కొంతమందికి ఏంటి అంటే ఈ ఇంటెస్టైన్స్ లో నుంచి బ్లడ్ పోతా ఉంటుంది, ఆర్ ఒక్కోసారి బ్రెయిన్ లో బ్లీడింగ్ అవ్వడం, ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. బ్లీడింగ్ ఇష్యూస్ లేని వాళ్ళకి ఖచ్చితంగా రెస్ట్ ఆఫ్ దర్ లైఫ్ 2 బ్లడ్ థిన్నర్స్ వాడాల్సిందే. వాడకపోతే ఏమవుతుంది అంటే అంతకుముందు పెట్టిన స్టంట్ క్లోజ్ అవడం, అంటే దాంట్లో మళ్ళీ రక్తం గడ్డగట్టి అది క్లోజ్ అవడం కానీ, గ్రాఫ్ట్స్ క్లోజ్ అవడం కానీ ఇవి ఏవైనా జరగచ్చు. సో ఖచ్చితంగా రక్తం పల్చబడే మందులు. ఇంకొకటి అసలు బ్లాక్స్ వచ్చేది కొలెస్ట్రాల్ వల్ల, అంటే కొవ్వు చేరడం వల్ల బ్లాక్స్ వస్తాయి. కొవ్వు ఒకటే కాదు, బట్ కొవ్వు ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో కొవ్వు కరిగించే మెడికేషన్, కొలెస్ట్రాల్ లోవరింగ్ డ్రగ్స్ అంటాం. కొలెస్ట్రాల్ లోవరింగ్ డ్రగ్స్ మనం మోస్ట్ కామన్ గా యూజ్ చేసేది స్టాటిన్. మన ఇంట్లో చాలా మంది తాతయ్యలు కానీ, అమ్మమ్మలు కానీ, కొంచెం పేరెంట్స్ ఎల్డర్లీ ఉంటే పేరెంట్స్ కానీ వాడుతూ ఉంటారు. ఎటరోస్టాటిన్, రోజోస్టాటిన్ అని. సో స్టాటిన్స్ ఆర్ ద మోస్ట్ కామన్లీ అవైలబుల్ మెడికేషన్. స్టాటిన్స్ పడని వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, ఇంజెక్టబుల్ ఫార్మ్స్ విచ్ ఆర్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్, ఇండియన్ ఎకానమీకి సరిపడవు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ అవి కూడా రేట్స్ తగ్గి కామన్ పీపుల్ కి అవైలబిలిటీకి వస్తాయి అని అనుకుంటున్నాం. బ్లడ్ థిన్నర్స్, స్టాటిన్స్ ఫర్ కొలెస్ట్రాల్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాంటీ యాంజినల్స్ అంటాం. ఏంటి అంటే గుండె జబ్బు ఆర్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర అంటే చిన్న బ్లడ్ వెజల్స్ లో కూడా నారోయింగ్ ఉంటుంది, బ్లాక్స్ ఉంటుంది. వాళ్ళని నడిచినా గానీ, పనిచేసినా గానీ కొంచెం ఆ చెస్ట్ టైట్నెస్, చెస్ట్ పెయిన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాటికి ఆట్ల నొప్పి రాకుండా గుండెకి సంబంధించిన నొప్పిని తగ్గించే మందుని యాంటీ యాంజైనల్స్ అంటాం. అంటే ఈ నైట్రోకాంటిన్, నైట్రేట్స్, సార్బిట్రేట్స్ ఇవన్నీ. వీటితో పాటు ఖచ్చితంగా డయాబెటిక్ మెడికేషన్స్, బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్ ఇవన్నీ వెరీ 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 ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద బేసిక్ మెడికేషన్స్: బ్లడ్ థిన్నర్స్, కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడికేషన్, యాంటీ యాంజైనల్స్, డయాబెటిక్ మెడికేషన్ అండ్ హైపర్టెన్సివ్ మెడికేషన్. ఈ స్పెక్ట్రమ్. సో ఈ ప్రెజెంటేషన్ తర్వాత అతను స్టెబిలైజ్ అయిన తర్వాత కొంచెం గట్టిగా బ్రెయిన్ వాష్ చేసి ఆయనకి స్టెంటింగ్ చేసి, మళ్ళీ 3వ స్టెంటింగ్ చేసి, ఈసారి ప్రాపర్ గా థరోగా కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించాం. సో ఆఫ్టర్ దాట్ now adheres to medication. Throughout the 2 years follow-up, he is doing well. So if it is indicated, it is indicated. There is no bargaining here. ఒకవేళ ఏ రీజన్ వల్ల అయినా కానీ వాడలేకపోతే మాత్రం ఖచ్చితంగా మీ డాక్టర్ని కన్సల్ట్ చేశాకనే ఆ మెడికేషన్ స్టాప్ చేయాలి. సొంత వైద్యం పనికిరాదు.